తరగతులు నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న మంచిర్యాలకు చెందిన వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాల విద్యార్థులు ఉద్యమించారు. కళాశాలలో భాగస్వామ్యమైన కరస్పాండెంట్ సిద్ధయ్యకు చెందిన మందమర్రిలో లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల వద్ద కళాశాల విద్యార్థులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పాఠశాల ఎదుట నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రానున్న నెలలో తమకు సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో గత 3 నెలలుగా తమకు ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని, కళాశాలను సైతం మూసివేస్తున్నామని తెలపడంతో తమ భవిష్యత్తు ఆగమ్య గోచంగా మారిందని, ఈ పరిస్థితుల్లో తాము ఇతర కళాశాలలో చేరలేని పరిస్థితిలో ఉన్నామని, కళాశాలను యథావిధిగా నిర్వహిస్తూ తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా కూడా స్పందన కరువైందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చినాం. ఈ సిద్ధయ్య సార్ ఇంకా నరసింహరావు అనే సార్ వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ నుండి ఏం రెస్పాండ్ కూడా కావట్లేదు. 2 months నుంచి మేము యథావిధిగా కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు. లాస్ట్ మండే వస్తామని చెప్పి ఇప్పటి వరకు కాలేజ్కి రాలేదు. మేము కాల్ చేస్తే తను కాల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. మేడం ఇప్పుడు మేము వచ్చి మేడం తోటి మేడం ఇట్లా మాకు రమ్మ మేడం కావాలి అని అంటే రమ్మ మేడం లేదు, తను లీవ్లో ఉన్నారని చెప్పింది. కానీ మాతో మాట్లాడింది ఈ స్కూల్ యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్ యొక్క ప్రిన్సిపలే మాట్లాడిరు. బట్ తను కొంచెం రూడ్గా మాట్లాడారు. మేము యాజ్ ఎ స్టూడెంట్స్ ఎంత నీట్గా మాట్లాడినా కూడా తను అంతా రూడ్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్ అని అన్నారు. ఆ సార్ని అడిగితే సార్ లేరు అని చెప్తున్నాడు. చెంప వాళ్ళ కొడతా అని కూడా అన్నారు. ఈ స్కూల్ యొక్క సిద్ధయ్య సార్ వాళ్ళ వైఫ్ మాట్లాడారు మాతోటి. మేము ఇప్పటికి కూడా తనని పిలిచి సార్ని పిలవండి అని చెప్తే సార్ లేడు, సార్ మాట్లాడాడు, మాకు ఉన్న కాలేజ్కి ఏం సంబంధం లేదు అన్నట్టుగానే తను మాట్లాడుతుంది. కానీ సరే మేము వచ్చి కాలేజ్లో మాట్లాడతామన్న, మాకు నెక్స్ట్ మంత్ నుంచి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి మాకు కాలేజ్లో ఒక్క ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, ఏం సిలబస్ కాలేదు, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాలేదు, అసలు ఏం ఎక్విప్మెంట్స్ కూడా లేదు. ల్యాబ్స్ అని అంటున్నారు, 8,500 అని ల్యాబ్ ఫీజు కట్టించుకున్నారు. కానీ మాకు 1 year కాలేజ్ మరి మేము నెక్స్ట్ 2 years ఎట్లా వెళ్ళాడు, మా సీనియర్స్ ఎట్లా అయిపోవాలి వాళ్ళది. తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉన్నది మాకు. తర్వాత కేసీ చేస్తామని అనుకుంటా మాట్లాడుతున్నారు. ఇక్కడ స్కూల్ నుంచి వెళ్ళకపోతే కేసు చేస్తామనుకుంటా మమ్మల్ని బెదిరిస్తున్నారు. థ్యాంక్ యూ. 3 years నుంచి వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ మీరు రండి, అడ్మిషన్స్ అప్పుడైతే రండి అని కాల్ చేసారు, ప్యాంప్లెట్స్ సెండ్ చేసారు, అవన్నీ వేసారు. మా పేరెంట్స్ని రమ్మని చెప్పారు. మా పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒక డేట్ ఇచ్చారు, రమ్మని చెప్పారు పేరెంట్స్కి. కానీ పేరెంట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎవ్వరు రెస్పాన్స్ కాలేదు. ఇంకా వారు కాలేజ్కి కూడా రాలేదు. ఇంకా మేము ఇక్కడ వచ్చి అడిగితే మేడం ఏమంటుంది, మేము అంత పొలైట్గా మాట్లాడితే మేడం ఏమంటుంది, మీ ఫస్ట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ అని అంటుంది. మళ్ళీ చెంపవలకు కొడతా అని రూడ్గా మాట్లాడుతుంది. మేము జస్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ కోసం వస్తున్నాం సార్. మేము ఇక్కడ మాకు ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు, మాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు ఇక్కడ జస్ట్ ఇల్లు ఉన్నదని తెలిసింది కాబట్టి మేము వచ్చినాము. మేము స్కూల్కి వచ్చి రాలేదు. వాళ్ళకి జస్ట్ అసలు